జగన్ రెడ్డి ఎట్టకేలకు సోమవారం బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చేసి హడావిడిగా సతీ సమేతంగా గవర్నర్ని కలిశాడు. అంత హఠాత్తుగా జగన్ దంపతులు గవర్నర్ని కలవాల్సిన అవసరం ఏముంది? మర్యాదపూర్వకంగా కలిశారని వైఎస్ఆర్సీపీ అయితే ఒక ప్రకటన విడుదల చేసింది. ఎప్పుడు పడితే అప్పుడు గవర్నర్ని కలవటం కుదరదు. ఏ పని మీద కలవాలనుకుంటున్నారు అనేది రాజ్భవన్ వర్గాలకు ముందే జగన్ నుంచి తీసుకుంటారు. దాన్ని బట్టి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. దీని మీద రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అంతిమంగా 2 కారణాలు చెప్తున్నారు. ఒకటి, మద్యం కుంభకోణం. జగన్ అరెస్టు దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఆగస్టులో అరెస్ట్ చేస్తారు. జగన్ని అరెస్ట్ చేయాలంటే కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా గవర్నర్ అనుమతి తీసుకోవాలి. జగన్ రెడ్డి దీని గురించి మాట్లాడటానికి వెళ్ళి ఉండొచ్చు. తాను ఏ తప్పు చేయలేదు, నన్ను కావాలనే అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ నుంచి కాపాడండి మహాప్రభు అని అడిగి ఉండవచ్చు. ఇక్కడ జగన్ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ఒక న్యాయమూర్తి. ఇంతకుముందు కర్ణాటక హైకోర్టు, సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేశారు. మద్యం కేసు ఈయన ఫాలో అవుతూ ఉంటారు. ఒక జడ్జిగా పనిచేసిన ఆయనకు కేసు మెరిట్స్ ఏంటో తెలుసు. మెరిట్స్ ప్రకారమే వెళతారు. జగన్ చెప్పాడనో రిక్వెస్ట్ చేశాడనో స్టాండ్ తీసుకునే అవకాశం లేదు. రెండోది, శనివారం ఆదివారాల్లో భారతీ సిమెంట్స్ ఆఫీస్లో సిట్ చేసిన సోదాల గురించి అయి ఉండొచ్చు. తన భార్యకి అసలు మద్యం కుంభకోణంతోనే సంబంధం లేదని, కావాలని చంద్రబాబు లోకేష్లు ఇరికించాలని ట్రై చేస్తున్నారని చెప్పుకుని ఉండవచ్చు. భారతీ సిమెంట్స్లో డైరెక్టర్ అయిన బాలాజీ గోవిందప్ప ఆఫీస్ భారతీ సిమెంట్స్ కార్పొరేట్ ఆఫీస్లో ఉంది. బాలాజీ గోవిందప్ప ఆఫీస్లో సిట్ సోదాలు చేసింది. ఎందుకంటే గోవిందప్ప డిస్టిలరీ వాళ్ళతో భారతీ సిమెంట్స్ కాన్ఫరెన్స్ రూములోనే మీటింగ్లు పెట్టేవాడట. గూగుల్ టేక్అవుట్ ఇది చెప్పింది. అందుకనే సోదాలు చేసి కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కేసీ రెడ్డి గురించి జగన్ వాటా డబ్బులు గోవిందప్ప తెచ్చి భారతీ సిమెంట్స్ ఆఫీసులో పెట్టి అక్కడి నుంచి హైదరాబాద్లోని 6 టన్నులకు, తాడేపల్లిలో 1 టన్నుకు తరలించేవాడట. సిట్ ఆ దిశగా సోదాలు చేసింది. జగన్ దంపతులు చెప్పిన దానికి గవర్నర్ గారు ఏమన్నారో మనకైతే తెలియదు. మొత్తం మీద తన అరెస్ట్ని ఆపించడానికి జగన్ నానా తిప్పలు పడుతున్నాడు అనే విషయం అయితే వీటిని బట్టి మనం చాలా క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు.